హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అలర్ట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఇటీవల రిలీజ్ అయినటువంటి వివిధ రకాల పోస్టులు మరియు వాటికి సంబంధించిన పూర్తి వివరాలని చూద్దాం. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి పురుషులు మహిళలు ఇద్దరు అర్హులే. అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మీకు జాబ్ పోస్టింగ్ వచ్చేసి ఈ ఒక సంవత్సరం డిసెంబర్లో ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24th మే, అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ June 4th. సో ఫ్రెండ్స్, వివరాలు చూద్దాం. జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్. అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఫ్రమ్ 24th మే, క్లోజింగ్ డేట్ 4th June 2019. ఇండియన్ కోస్ట్ గార్డ్లో వివిధ రకాల పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ముందుగా జనరల్ డ్యూటీ పోస్ట్కి సంబంధించిన వివరాలను చూద్దాం. ప్రతి సంవత్సరం ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ యూనియన్ ఆఫర్స్ కమాండ్మెంట్ గ్రూప్ ఏ గెస్టెడ్ ఆఫీసర్. ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ప్రతి సంవత్సరం మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరంలో వివిధ రకాల పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్ని మనకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో జనరల్ డ్యూటీ పోస్ట్కి సంబంధించి బోర్న్ బిట్వీన్ 1 July 1995 టు 30th June 1999, అంటే 1995 సంవత్సరంలో జన్మించిన వాళ్ళకి, తర్వాత అంటే 1995 సంవత్సరం తర్వాత జన్మించిన వాళ్ళు మరియు 1999కి ముందు జన్మించిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ మెయిల్స్ క్యాండిడేట్కి ఈ యొక్క జనరల్ డ్యూటీ పోస్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎవరైతే ఈ యొక్క జనరల్ డ్యూటీ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ with minimum 60% marks. Next, mathematics and physics as subjects to intermediate or class 12th of 10+2+3, అంటే ఇంటర్ చదివిన తర్వాత 3 years డిప్లొమా చేసి ఉండాలి. నెక్స్ట్, 60% ఆఫ్ మార్క్స్ అనేది మనకి మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్లో ఉండాలి. నెక్స్ట్, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వాలెంట్ లెవెల్ ఆర్ నాట్ ఎలిజిబుల్, అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ ఎవరైతే చదివి ఉన్నారో వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అనర్హులు. నెక్స్ట్, జనరల్ డ్యూటీ SSA. ఈ పోస్ట్కి సంబంధించిన వివరాలు చూద్దాం. దీనికి 1995 సంవత్సరం తర్వాత, అంటే 1995 సంవత్సరం July 1 తేదీ తర్వాత జన్మించిన వాళ్ళు మరియు 1999 సంవత్సరానికి ముందు జన్మించిన వాళ్ళు అయితే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. దీనికి కూడా క్వాలిఫికేషన్ సేమ్. ఫ్రెండ్స్, దీనికి ఫీమేల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క జనరల్ డ్యూటీ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. నెక్స్ట్, కమర్షియల్ పైలట్ ఎంట్రీ. ఈ పోస్ట్కి సంబంధించి 1995 సంవత్సరం నుండి 2001 సంవత్సరానికి మధ్యలో జన్మించిన వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. మేల్స్ అండ్ ఫీమేల్స్, అంటే పురుషులు స్త్రీలు కూడా ఈ యొక్క కమర్షియల్ పైలట్ ఎంట్రీ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి క్యాండిడేట్స్ హోల్డింగ్ కరెంట్ ఆర్ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ అండ్ CPL ఇష్యూడ్ వ్యాలిడేటెడ్ బై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్. నెక్స్ట్, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. ఎవరైతే ఇంటర్ క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు ఇంటర్లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో మినిమం 60% మార్క్స్ అనేది స్కోర్ చేసిన వాళ్ళైతే ఈ కమర్షియల్ పైలట్ ఎంట్రీ పోస్ట్కి అర్హులు. నెక్స్ట్, టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి 1995 July 1 అండ్ అలాగే 1999 సంవత్సరానికి మధ్యలో జన్మించిన వాళ్ళైతే అర్హులు. దీనికి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అర్హులు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ డిగ్రీ విత్ 60% మార్క్స్ ఇన్ should have passed sections A, B examination institution of engineers
అంటే ఎవరైతే ఇంజనీరింగ్ డిగ్రీ అనేది 60% మార్కులతో పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ అలాగే ఇంజనీరింగ్ బ్రాంచ్లో వచ్చేసి నావల్ ఆర్కిటెక్చర్ ఆర్ మెకానికల్ ఆర్ మెషిన్ ఆటోమేటివ్ ఆర్ మెకానిక్స్. నెక్స్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఆర్ మెటలర్జీ ఆర్ డిజైన్ ఏరోనాటికల్ ఏరోస్పేస్. ఈ యొక్క బ్రాంచ్లలో ఎవరైతే ఇంజనీరింగ్ని పూర్తి చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ బ్రాంచ్లో వచ్చేసి ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ పవర్ ఇంజనీరింగ్ ఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్. సో ఈ బ్రాంచ్లలో ఎవరైతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మొత్తం 60% మార్కులు ఎవరైతే ఇంజనీరింగ్లో స్కోర్ చేసి ఉంటారో వాళ్ళు ఈ టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లా పోస్ట్కి సంబంధించినటువంటి వివరాలు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి 1990 నుండి 1999 సంవత్సరాల మధ్య జన్మించిన వాళ్ళైతే అర్హులు. పురుషులు స్త్రీలు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ లా విత్ మినిమం 60% మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ నెక్స్ట్ 3 years డిగ్రీ ఇన్ లా ఆఫ్టర్ గ్రాండ్ 5 years ఆఫ్టర్ 10+2 ఎగ్జామినేషన్. అంటే ఇంటర్తో పాటు ఎవరైతే 3 years డిగ్రీ అంటే 3 years డిగ్రీ లాలో చదివి ఉంటారో వాళ్ళు అర్హులు. అండ్ అలాగే డిగ్రీ 60% మార్కులతో పాస్ అయి ఉన్న వాళ్ళైతే అర్హులు. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించిన మిగతా వివరాలు ఇప్పుడు చూద్దాం. షార్ట్ సర్వీస్ అపాయింట్మెంట్ SSA. ఇంతకుముందు నేను పోస్ట్లో మీకు SSC అని చెప్పాను కదా, అది SSC అంటే షార్ట్ సర్వీస్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ కమాండెంట్ ఈజ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 8 years which may be extended to 10 years and further extensible up to 14 years. ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులు అనేది మనకి కాంట్రాక్ట్ బేసిస్ పోస్ట్. ఈ యొక్క జాబ్ పీరియడ్ అనేది మనకు 8 years ఉండొచ్చు, లేదా 10 years వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు, లేదా 14 years వరకు కూడా మనకి ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు అని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ candidates applying for general duty entry scheme male only will be considered for pilot navigator on successful completion of basic training ex-mala. Next, upper age limit of OBC, SC and ST is relaxable as per Government of India rules in Wagyu. So friends, ఏజ్ లిమిట్ అనేది మనకి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఈ యొక్క ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ OBC, SC, ST క్యాండిడేట్స్కి ఉంటుంది. మ్యాక్సిమం 5% రిలాక్సేషన్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ద డిగ్రీ సర్టిఫికేట్ ఫర్ SC, ST క్యాండిడేట్స్ అండ్ NCC క్యాండిడేట్స్కి కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుంది. NCCలో ఏ గ్రేడ్ ఎవరికైతే ఉంటుందో NCCలో C సర్టిఫికేట్తో పాటు ఏ గ్రేడ్ ఉండాలి, వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ నేషనల్ లెవెల్లో ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఓన్లీ క్యాండిడేట్స్ క్లియర్డ్ దేర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అండ్ కంప్లీటెడ్ దేర్ డిగ్రీ ఆర్ టు అప్లై. ఫ్రెండ్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఏ ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా లేకుండా మొత్తం అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి ఇంకా సర్టిఫికేట్స్ తీసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే మీరు ఎవరు కూడా ఏ ఒక సప్లిమెంటరీ ఎగ్జామ్ కూడా ఉండకుండా అన్ని సబ్జెక్ట్స్లో పాస్ మార్క్స్ అనేది మీరు పొందుకొని ఉండాలి, మినిమం 60% ఆఫ్ మార్క్స్తో. నెక్స్ట్ హౌ టు అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్ ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పాను 24th May నుండి స్టార్టింగ్ డేట్, క్లోజింగ్ డేట్ వచ్చేసి 4th June 2019 అప్ టు 5 PM. నెక్స్ట్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్
ఫాదర్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ should be same as mentioned in the 10th class passing certificate. సో ఫ్రెండ్స్, మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసే ముందు మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మీరు అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయబడుతుంది. సో ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. నెక్స్ట్, టు ఫిల్ up online application, the candidates need to log on to www.joinindiancoastguard.gov.in. సో ఫ్రెండ్స్, అఫీషియల్ వెబ్సైట్ నోట్ చేసుకోండి, www.joinindiancoastguard.gov.in. స్పెల్లింగ్ JOININDIAN ఇండియన్ కోస్ట్ COAST కోస్ట్ GUARD గార్డ్ joinindiancoastguard.gov.in. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూడవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మీకు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వబడుతుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్, సెలెక్ట్ any post to be applied from any of the followings: assistant command general duty male, assistant command general duty SSA woman, assistant command commercial pilot license CPL SSA. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫీమేల్స్, మేల్స్ అర్హులను నేను మీకు సపరేట్గా ఇంతకుముందు డీటెయిల్స్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, మెడికల్ స్టాండర్డ్స్ అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్, ఆల్ క్యాండిడేట్స్ రికమెండెడ్ బై ఫైనల్ సెలక్షన్ బోర్డ్ విల్ అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ నియరెస్ట్ మిలిటరీ హాస్పిటల్స్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్. అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ ఎట్ నియరెస్ట్ మిలిటరీ హాస్పిటల్ యాజ్ పర్ మెడికల్ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ కరెంట్ రెగ్యులేషన్ అప్లికేబుల్ టు అసిస్టెంట్ కమాండెంట్ ఎంట్రీ. హైట్ వచ్చేసి మనకి 157 సెంటీమీటర్స్ మినిమం ఉండాలి. నెక్స్ట్, రిడక్షన్ ఇన్ హైట్ ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ హిల్లీ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్ విల్ బీ అకార్డెన్స్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్. నెక్స్ట్, వెయిట్ వచ్చేసి ప్రొపోర్షనల్ టు ద హైట్ ఏజ్ 10% యాక్సెప్టబుల్. హైట్కి వెయిట్కి కరెక్ట్గా 10% అనేది అప్రోప్రియేట్గా ప్రాపర్గా ఉన్నట్లయితే యాక్సెప్టెన్స్ ఉంటుంది. నెక్స్ట్, చెస్ట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. నెక్స్ట్, ఐ సైట్ అనేది ఇంపార్టెంట్. అసిస్టెంట్ కమాండెంట్ జీడీ పోస్ట్లకి 6/6, 6/9 ఉండాలి, అన్కరెక్టెడ్ వితౌట్ గ్లాస్. నెక్స్ట్, అసిస్టెంట్ కమాండెంట్ జీడీ ఉమెన్స్ SSAకి 6/6, 6/9 అన్కరెక్టెడ్ వితౌట్ గ్లాస్. నెక్స్ట్, అసిస్టెంట్ కమాండెంట్ జీడీ పైలట్ CPL హోల్డర్స్కి 6/6 in one eye and 6/9 in another correctable to 6/6. నెక్స్ట్, టాటూ అంటే టాటూ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి నోటిఫికేషన్ యొక్క పాయింట్ నోట్ చేసుకోండి. పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆన్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. హవెవర్, సర్టన్ కన్సెషన్స్ ఆర్ పర్మిటెడ్ టు candidate belonging to tribal areas communities as declared by the government of India. ఎవరైతే పర్మనెంట్ టాటూస్ వాళ్ళ యొక్క బాడీ మీద లేదా హ్యాండ్స్ మీద కానీ ఉంటుందో వాళ్ళకి ఇందులో డిస్క్వాలిఫై ఉంటుంది. సో ఫ్రెండ్స్, టాటూస్ లేని వాళ్ళు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. సెలక్షన్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి స్టేజ్ 1లో shortlisting of applications will be based on higher percentage of marks in the qualifying examination and the qualifying cutoff for a particular branch or center may be increased more than 60% if more applications with higher percentage are received. So friends, ఎవరైతే వాళ్ళ చదువులలో లేదా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్లో హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్తో ఉంటారో వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్,
preliminary section. Shortlisted candidates will be called for preliminary section at a given date and time, which will consist of medical ability test, cognitive aptitude test, and picture perception and discussion test (PP) and DT test. The aptitude test will be in English only and will be of objective type. During PP and DT, the candidates are expected to speak and discuss in English. So friends, English ఫస్ట్ మనకి ఎవరికైతే హయ్యర్ మార్క్స్ అనేది స్కోర్ చేసి ఉంటారో వాళ్ళ క్వాలిఫికేషన్స్లో వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ ప్రిలిమినరీ సెక్షన్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ యొక్క ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూ టెస్ట్లో పీపీటీ ఉంటుంది. ఈ యొక్క పీపీటీ అనేది మనము ఇంగ్లీష్లో కన్వర్జేషన్ చేస్తూ వాళ్ళకి పీపీటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్, candidates who have completed their degree in 2018-19 should be in possession of original provisional degree and issued by the college university. Candidates completed their degree before 2018 must be in possession of original degree issued by the university. If not, the candidate must be in a possession of non-insurance of degree certificate issued signed from the concerned university. Only format available in www.joinindiancoastguard.gov.in. సో ఫ్రెండ్స్, ఎవరైతే 2018-19 పాస్అవుట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సర్టిఫికేట్స్ అనేది మేబీ ఇష్యూ అయి ఉండకపోవచ్చు. సో ఎవరైతే సర్టిఫికేట్స్ అనేది ఇంకా తీసుకోకుండా ఉండి ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క కాలేజ్ నుండి కానీ లేదా అఫీషియల్ బోర్డు నుండి కానీ ఒక సర్టిఫికేట్ అనేది మనం తీసుకురావాల్సి ఉంటుంది. అంటే ఇంకా సర్టిఫికేట్స్ అనేది ఇష్యూ కాలేదు, మా దగ్గరనే ఉన్నాయన్నట్టు వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ని మనం ఇక్కడ మెన్షన్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఇటీవల రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ యొక్క వివరాలు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ జాబ్ అలర్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కోసం మీరు మా యొక్క వెబ్సైట్ www.shinindiarktutorial.com నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ ఒక లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంతకుముందు జాబ్ అలర్ట్స్ క్లాసులన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.